మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. 9 పోగులతో ఒక తోరం అక్కడ పెడతారు. ఆ తోరం కుడి చేతికి కట్టుకునేప్పుడు మరి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవసర్వదా అని ఆమెని ప్రార్థించి మరి ఈ సూత్రం 9 దారాలతో కూడిన సూత్రాన్ని చేతికి కట్టుకోవాలి. చేతికి ధరించి అమ్మవారి పూజ చేసుకోవాలి. ఇది శ్రావణ శుద్ధ పూర్ణిమ ముందు శుక్రవారం ఎప్పుడు వచ్చింది అంటే మరి ఆగస్టు నెల 8వ తారీఖు శ్రావణ శుద్ధ పూర్ణిమ. ఈ శ్రావణ శుద్ధ పూర్ణిమ రోజు మరి వరలక్ష్మి వ్రతం తప్పనిసరిగా చేసుకోవాలి. అదే కాదండి, అమ్మవారి ఇచ్చేది కూడా కాదు, ఐశ్వర్యం అంటే ఈశ్వరుడు ఇచ్చేది కూడా ఐశ్వర్యమే. కాబట్టి శ్రావణ మాసంలో ఈశ్వరుడికి ప్రతిరోజు కూడా మరి శ్రావణ మాసం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మరి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం, గుళ్ళో అభిషేకం చేసే టైంకి వెళ్ళటం, మారేడు దాలు తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వండి. ఆ అభిషేకం మీ చేతనైతే డబ్బులు కట్టి అభిషేకం చేయించుకోండి. అట్లా కాకపోతే కనీసం పూలు ఇచ్చి అభిషేకం దాకా ఉండి తీర్థం తీసుకోండి. కాదండి నెల మొత్తం చేయించుకోవాలి అనుకుంటే 4 సోమవారాలు వస్తాయి, మరి పౌర్ణమి వస్తుంది, మరి మాస శివరాత్రి వస్తుంది. ఈ 6 రోజుల్లో కూడా తప్పనిసరిగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి. మరి శ్రావణ శుద్ధ చతుర్దశి రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోండి. ఈ సంవత్సరం మీరంతా సుఖంగా ధనధాన్య అభివృద్ధి కలిగి లక్ష్మీ వల్ల అనుగ్రహం కలిగి వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు అంతా సుఖ సంతోషాలతో ఉంటారు. స్వస్తి. 2025 సంవత్సరం ఆగస్టు నెల 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశి ఎట్లా ఉంది చెబుతా. ఈ మీనరాశికి ఏలినాటి శని 2 సంవత్సరాల 6 నెలలు అయిపోయి 7వ నెల ప్రారంభమైంది. శని కుంభరాశిలో నుంచి మార్చి 30వ తారీఖున మీనరాశిలోకి శని వచ్చాడు. జన్మ శని అంటాడు. ఈ జన్మ శని చాలా కష్టమైంది. ఈ కష్టమైనటువంటి శని తప్పించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే శని పట్టిన వాడిని అన్నదానం చేయమన్నారు. ఈ అన్నదానం ఫలితం ఎట్లా ఉంటుందో ఒక చిన్న పద్యంలో చెబుతా. అన్నదానము కన్నా అధిక దానము లేదు. అన్ని దానాల్లోకి అన్నదానాన్ని మించిన దానం లేదు. తల్లిదండ్రుల కన్నా దైవమేరి. అన్నదానం తర్వాత తల్లిదండ్రులు మించిన దైవం లేదు. సత్యశీలత కన్నా జగతి తపమేరి. సత్యం పలకటం, దొంగతనం చేయకుండా ఉంటాం, దాన్ని మించిన తపస్సు లేదు. సత్యశీలత కన్నా జగతి తపమేరి. దయ కంటే ఎక్కువ ధర్మమేది. దయ ఎట్లా ఉండాలి? ఒక కుక్కని ఎవడో కొట్టాడండి, కాలు విరిగిపోయింది, ఎండలో పడి ఉంది, కదలలేని స్థితిలో ఉంది. దానికి నీడ కల్పించండి. దాహం అయి ఉంటుంది, దానికి కాస్త నీళ్ళు పోయండి, దానికి కాస్త ఆహారం పెట్టండి. మరి ఈ మూగజీవులకు భగవంతుడు ఒక శక్తి ఇచ్చాడు. మన కాలో చెయ్యో ఇడితే కట్టు కడితే నెల్లబడి ఉండాలి. ఆ కుక్క 2 రోజుల్లో ఆ కుక్కకి కాలు అతికిపోతుంది, లేచి కుంటుకుంటూ నడుస్తుంది. సాయంత్రం నొప్పి తగ్గితే కాలు పూర్తిగా నుంచి నడుస్తుంది. మూగజీవాలంటే కుక్కే కాదు, ఆవు కావచ్చు, ఎద్దు కావచ్చు, మేక కావచ్చు, గోవు కావచ్చు, దూడ కావచ్చు. ఇట్లా ఈ ఏలినాటి శనిలో ఎవరికైతే అవసరమైన దానం అవసరమైనట్లుగా చేయాలి. ఆకలిగా ఉన్న వాళ్ళకి ఆకలికి అన్నం పెట్టాలి. అన్నదానం ఎట్లాంటిది? తల్లిదండ్రుల కన్నా దైవమేది. సత్యశీలత కన్నా జగతి తపమేది. దయ కంటే ఎక్కువ ధర్మమేది. దయ ఎట్లా ఉండాలి? పెద్ద రోగం వచ్చింది, హాస్పిటల్కి పోకపోతే హార్ట్ పెయిన్ వచ్చింది, చచ్చే పరిస్థితి వచ్చింది. మరి ఆ టైంలో 4 కింద ఒక ట్యాబ్లెట్ పెడతారండి. దాదాపు చాలామందికి తెలుసు. ఆ పెయిన్ వచ్చినప్పుడు ఎవరైనా సరే డాక్టర్ దగ్గరికి పోయే లోపల ఆ 4 కింద ఆ ట్యాబ్లెట్ తెచ్చి పెట్టేటట్లయితే హాస్పిటల్ దాకా బతుకుతాడు ఈ మనిషి, లేకపోతే దానిలోనే పోతాడు. ప్రాణం పోయే టైంలో బతికించడం అది మరి దయ. ఆ దయ కంటే మించిన ధర్మం లేదు. ఆడమనిషి కంటే ఐశ్వర్యం లేదు.
అంగనామణి కన్నా అభినవమణి. రుణము కంటేను నరునికి రోగమేది. రుణం కంటే రోగం లేదుట. ధరణి అపకీర్తి కంటేను నరకమేది. వీడు దుర్మార్గుడని అపకీర్తి కంటే నరకం లేదు. సర్వదా కీర్తి కంటేను స్వర్గమేది. గొప్ప పనులు చేస్తే కీర్తి కంటే స్వర్గం లేదు. ఇక్కడే స్వర్గం. కాబట్టి ఈ ఏలనాడు శనివాళ్ళు ప్రతిరోజు పుట్టల దగ్గర కానీ మరి మట్టి నేలలో కానీ బియ్యపు రవ్వ పంచదార కలిపి వేయండి. శనికి నల్ల నువ్వులతో పూజ, నల్లగుడ్డతో పూజ. ప్రతిరోజు మెళ్ళో నల్లగుడ్డ వేసి కాసిన నువ్వులు తల్లి నువ్వుల నూనె శని మీద వేసి దీపారాధన చేసిరండి. మీకు ఏలినాటి శని ఏమీ చేయదు. అదే శివాలయానికి వెళ్ళినప్పుడు మారేడు దళాలు తీసుకొని ఈశ్వరుడికి ఇవ్వండి. ఆ మారేడు దళాలతో పూజ చేస్తే మీ దరిద్రం పోయి ఐశ్వర్యం వస్తుంది. అదే కాదు, అట్లా ఒకటే కాదు, శనివారం రోజున శనికి అభిషేకం చేయించుకోండి. సోమవారం రోజున ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. ఈ వారం రోజులు రూపాయి దాచిపెట్టైనా సరే ఒక కొబ్బరికాయ కొనుక్కొని గుళ్ళో అర్చకుడికి ఇచ్చే డబ్బులు అది ఫీజే ఇచ్చి మీ గోత్రనామాలతో అభిషేకం చేయించుకోండి. ఏలినాటి శనిలో ఏ బాధ లేకుండా బాగుపడతారు. నాకేదో పోయింది ఇక నే బతకను, నేను చచ్చిపోతా అని ఇట్లా చేస్తూ ఉంటారు. ఇట్లా మైండ్ ఖరాబు చేసుకుంటారు. ఇంట్లో వాళ్ళ మైండ్ అంతా పాడు చేస్తారు. అట్లా కాదు, దైవాన్ని మించింది లేదు, దేవుణ్ణి మించిన వాడు ఎవడు లేడు. దేవుణ్ణి పూజించడమే కాదు, పిపీలికా సమారాధన. ఈ వర్షాకాలంలో చీమలకి ఆహారం దొరకదు. ఈ బియ్యపు రవ్వ పంచదార పెడితే అవి తీసుకెళ్ళి గూళ్ళలో దాచిపెట్టుకొని మళ్ళీ వర్షాకాలం దాకా తింటాయి. సంవత్సరం పాటు అన్నదానం చేసిన ఫలితం నీకు వస్తుంది. కాబట్టి ఇట్లాంటి పనులు మీరు చేయడం చాలా మంచిది. అదే కాదు, బాత్రూంలో చీమలు చేస్తే ఓ బిందె నీళ్ళు కొట్టి చీమలను చంపటం కాదు. ఈ ఏలినాడు శనిలో ఆ పని చేస్తే ఇంకా మహాపాపం. కాబట్టి ఏమంటే బాత్రూంలో పోవటం మానుకోమంటావా? లేకపోతే ఇన్ని చీమలను చంపుతావా? చంపు. దానివల్ల వచ్చే నష్టం ఏంటో తెలుసా? చేతులారా ఒక మనిషిని పొడిచి చంపితే పాపం అన్నావు కదా. ఒక 100 చీమలు ఉన్నాయి, 100 చీమలు నీళ్లు కొట్టి చంపుతావా? తప్పు కదా. అక్కడే కాస్త పసుపు వేస్తే అవి అక్కడ ఉండకుండా వెళ్ళిపోతాయి. పసుపు ఘాటే కాదు, ప్రాణం తీయదు. అది యాంటీబయాటిక్. అవి గబగబా వెళ్ళి ఆకలి అవుతుంది. ఆ పసుపు వాసనకి ఎక్కడో ఆహారం ఎత్తుకుంటాయి, నీ బాత్రూంలో ఉండవు. ఎప్పుడు కూడా జీవహింస కంటే జీవన్ని రక్షించడం చాలా మంచిది. ఇట్లాంటి పని ఈ మీనరాశి వాళ్ళు ఏలినాటి శనికి చేయటమే కాకుండా మీ జాతక రీత్యా కూడా చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 9 పోగులతో ఒక తోరం అక్కడ పెడతారు. ఆ తోరం కుడి చేతికి కట్టుకునేప్పుడు మరి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవసర్వదా అని ఆమెని ప్రార్థించి మరి ఈ సూత్రం 9 దారాలతో కూడిన సూత్రాన్ని చేతికి కట్టుకోవాలి. చేతికి ధరించి అమ్మవారి పూజ చేసుకోవాలి. ఇది శ్రావణ శుద్ధ పూర్ణిమ ముందు శుక్రవారం ఎప్పుడు వచ్చింది అంటే మరి ఆగస్టు నెల 8వ తారీఖు శ్రావణ శుద్ధ పూర్ణిమ. ఈ శ్రావణ శుద్ధ పూర్ణిమ రోజు మరి వరలక్ష్మి వ్రతం తప్పనిసరిగా చేసుకోవాలి. అదే కాదండి, అమ్మవారు ఇచ్చేది కూడా కాదు, ఐశ్వర్యం అంటే ఈశ్వరుడు ఇచ్చేది కూడా ఐశ్వర్యమే. కాబట్టి శ్రావణ మాసంలో ఈశ్వరుడికి ప్రతిరోజు కూడా మరి శ్రావణ మాసం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మరి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం, గుళ్ళో అభిషేకం చేసే టైంకి వెళ్ళటం, మారేడు దళాలు తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వండి. ఆ అభిషేకం మీ చేతనైతే డబ్బులు కట్టి అభిషేకం చేయించుకోండి. అట్లా కాకపోతే కనీసం పూలు ఇచ్చి అభిషేకం దాకా ఉండి తీర్థం తీసుకోండి. కాదండి నెల మొత్తం చేయించుకోలేమనుకుంటే 4 సోమవారాలు వస్తాయి, మరి పౌర్ణమి వస్తుంది, మరి మాస శివరాత్రి వస్తుంది. ఈ 6 రోజుల్లో కూడా తప్పనిసరిగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి. మరి శ్రావణ శుద్ధ చతుర్దశి రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోండి. ఈ సంవత్సరం మీరంతా సుఖంగా ధనధాన్య అభివృద్ధి కలిగి లక్ష్మీ వల్ల అనుగ్రహం కలిగి వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు అంతా సుఖ సంతోషాలతో ఉంటారు. స్వస్తి.